Hello everyone, welcome to my channel Ramar Education Academy. So ee video lo 2022 Telangana SI prelims lo vachina kochani discussion cheddam. So topic time and work andi. Time and work lo vachina so previous question. ఒక పనిని పూర్తి చేయడానికి ముగ్గురు వ్యక్తులు x, y, z లు నియమించబడ్డారు. x మరియు y కలిసి 21/25 భాగం పనిని పూర్తి చేసిన y మరియు z కలిసి 8/25 భాగం పూర్తి చేస్తారు. ఆ పనిని పూర్తి చేయడానికి ఆ ముగ్గురు 3250 రూపాయలు ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే z కంటే x కి ఎక్కువగా వచ్చే మొత్తం ఎంత అని అడుగుతుండు. రైట్, సింపుల్ క్వశ్చన్ అంటే ఏం లేదు. సో ఓవరాల్ గా 3 మెంబర్స్ ఉన్నారు. x అనే పర్సన్, y అనే పర్సన్ అండ్ z అనే పర్సన్. సో వీళ్ళ ముగ్గురు కూడా సో ఒక వర్క్ అనేది చేస్తున్నారు. ఆ వర్క్ గాను 3250 రూపీస్ అనేది ముగ్గురికి ఇవ్వడం అయింది. అయితే ఈ వర్క్ ఎట్లా చేస్తున్నారంటే x ప్లస్ వై x మరియు y 21/25 భాగం పనిచేస్తున్నారట. ఓకేనా, x మరియు y ఇక్కడ చూడండి, x మరియు y కలిసి అంటే x ప్లస్ y వీళ్ళిద్దరూ కలిసి ఎంత వరకు చేస్తున్నారట 21/25 అని చెప్పేసి. అంటే దీని మీనింగ్ ఏంటిది అసలు అంటే, సో ఓవరాల్ గా ముగ్గురు చేసిన పని టోటల్ వర్క్ ఎప్పుడు కూడా డినామినేటర్ వాల్యూ. సో టోటల్ ఎవరెవరు చేసారు మరి x, y అండ్ z. ఓకేనా, డినామినేటర్ వాల్యూ ఎప్పుడు కూడా టోటల్ వర్క్. ఈ టోటల్ వర్క్ లో 21 పార్ట్స్ ఎవరు చేస్తున్నారు అంటే x మరియు y ఇద్దరు కలిసి చేస్తారు. అవునా కాదా? సో 25 లో 24 పార్ట్స్ వాల్యూ x మరియు y చేస్తున్నారంటే రిమైనింగ్ 4 పార్ట్స్ ఎవరు చేయాల్సి ఉంటుంది? z అనే పర్సన్ చేయాల్సి ఉంటుంది. అవునా కాదా? సో టోటల్ డినామినేటర్ వాల్యూ ఎప్పుడు కూడా టోటల్ వర్క్ అని తీసుకోవాలి. న్యూమరేటర్ ఏదైతే ఉందో ఆ న్యూమరేటర్ వాల్యూ వీళ్ళిద్దరూ కలిసి వర్క్ చేస్తున్నారు. ఓకేనా, అంటే 25 లో 21 పార్ట్స్ వీళ్ళిద్దరూ కలిసి చేస్తే రిమైనింగ్ 4 పార్ట్స్ రిమైనింగ్ పర్సన్ చేయాలి. ఇది క్లియర్. నెక్స్ట్ సెకండ్ ఏమని చూడండి ఒకసారి. ఇక్కడ y మరియు z 8/25 భాగం పూర్తి చేస్తారట. ఓకే, సో y ప్లస్ z వీళ్ళిద్దరూ సో ఓవరాల్ గా 25 వర్క్. సో అందులో 8 పార్ట్స్ వాల్యూ ఎవరని చెప్తుండే ఇక్కడ y మరియు z వాళ్ళిద్దరు కలిసి చేస్తారట. చూడండి, టోటల్ 25th అనేది సో టోటల్ 25th అనేది టోటల్ వర్క్. అది అందులో 8 పార్ట్స్ వాల్యూ ఎవరు చేస్తారు? y ప్లస్ z చేస్తారు. రిమైనింగ్ పర్సన్ ఎవరు? x. మరి రిమైనింగ్ వర్క్ ఎంత వస్తుంది చూడండి ఒకసారి ఇక్కడ. సో రిమైనింగ్ వర్క్ ఎంత అంటే 17. సో ఆ రిమైనింగ్ వర్క్ రిమైనింగ్ పర్సన్ చేయాలి. ఓకేనా, ఇక్కడ xy ఉన్నాడు, రిమైనింగ్ z లేడు. 25 లో 21 పోతే రిమైనింగ్ 4. y ఉన్నాడు, z ఉన్నాడు, రిమైనింగ్ x లేడు. సో 25 లో 8 పోతే రిమైనింగ్ 17. ఓకేనా, సో 25 అనేది ఏమని చెప్పినాం ఇక్కడ? వారు ముగ్గురు కలిసి చేసిన వర్క్ అని చెప్పినాం. సో ముగ్గురు కలిసి 25 పార్ట్స్ వాల్యూ 25 పార్ట్స్ వర్క్ చేస్తున్నారు. సో ముగ్గురికి ఎంత వచ్చిందట మరి? 3250 వచ్చిందట. ఓకేనా, సో మనకు కావాల్సింది ఏంటిది? z కంటే x కి ఎంత ఎక్కువ వచ్చే మొత్తం అన్నాడు. సో ఎక్కువ అన్నా తక్కువ అన్నా మోర్ లెస్ అని మెన్షన్ చేస్తే ఆ గ్యాప్ అని. ఓకేనా, సో చూడండి, ఇది x వాల్యూ ఇది z వాల్యూ, ఇది x వాల్యూ. సో కాబట్టి ఎక్కువ లేదా తక్కువ అన్నప్పుడు ఏం తీసుకోవాలని చెప్పిన గ్యాప్. సో గ్యాప్ ఎంత మరి? 13. ఆ 13 పార్ట్స్ వాల్యూ ఎంతో కనుక్కుంటే సరిపోతుంది. ఓకేనా, ఇక్కడ 25 ఉంది, ఇక్కడ 32 ఉంది. 25 1 25, రిమైనింగ్ 7, పక్కన మళ్ళీ 5 ఉంది. 25 సో 25 3s, ఎక్స్ట్రా ఒక 0 ఉంది కాబట్టి 0. అంటే 25 into 130 అయితేనే 3250 వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా 130. 13 into 13 169, ఎక్స్ట్రా ఒక 0 ఉంది కాబట్టి 0. సో ఆ గ్యాప్ ఎంత అంటే 1690.